ఇదే గాయస్. ఇటువంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఏంటంటే, మనం మొదటి చూసిన బుర్జు వచ్చేసి కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది. ఈ రెండవ బుర్జు వచ్చేసి చాలా హైట్లో ఉంది. చూడండి, ఇక్కడ కూడా పాము పుట్టారు ఉంది. చూడండి, మనం హైట్ నుంచి హైట్ వరకు వచ్చి మనం వచ్చేసాం అన్నమాట. చూడండి గైస్, ఇక్కడ కూడా తవ్వకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా రాజులకు సంబంధించింది, కానీ ఇక్కడ ఏదైనా దొరకవచ్చు అని మేధావులు తవ్వారు. బట్ ఏం దొరకదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నిధి ఉన్న దగ్గర అదృష్ట శక్తులు ఉంటాయి. వాటికి తోడు కూడా పాములు అటువంటివి ఉంటాయి. అవి ఏదంటే అలా పెట్టారు. అవి కూడా వేస్ట్. ఇటువంటి ప్రదేశాలకు వచ్చేదో చూసామా వెళ్ళామా అన్నట్టే ఉండాలి. అంతేగాని మనము వీడియో కోసం వచ్చాము అని అంటే మాత్రం వేస్టే. సో ఈ బేస్మెంట్ వ్యూ చూడండి. వాళ్ళు కట్టడం కూడా మంచిగా కట్టాలి, కానీ దాదాపు కూలిపోయే స్థితికే వచ్చేసింది అన్నమాట అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడో బుర్జి దగ్గరికి వెళ్దాం. ఇది కూడా ఇంకా 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఇప్పుడు మనం మూడో బుర్జి దగ్గరికి వెళ్తున్నాము. మూడో బుర్జి దగ్గరికి వెళ్ళే ముందు అందరు కూడా ఒక సజెషన్, ఎవరు కూడా ఇక్కడికి రాకండి. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతము. ఇంకనే మాత్రం రాకండి, ఫ్రెండ్స్ తోటి రండి. ఎందుకంటే మనము మార్గ మధ్యాల్లోనే భయం పడ్డా. ఈ రెండు మండల మధ్యలో ఒక కట్టె ఉంది చూడండి. అక్కడ ఏదో చిత్తపులో పులియో సింహమో అనుకున్నా గట్టె నడిపింది. చూడండి, మన మూడోది బుర్జి అక్కడ ఉంది చూడండి. మూడో బుర్జి వచ్చేసి అది. మరి వెళ్ళాలి అంటే మాత్రం ఈ రెండు బండల మధ్యలోకి వెళ్ళాలి, దారి లేదు. వెళ్దాం. ఇలా మనం ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇంతకీ ఒక పెద్ద పులి అని ఒక సింహం వస్తాయి కదా, పరిస్థితి ఏంది? ఓకే, చూడండి గాయస్, ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక్క బేటే ఒక 6 ఫీట్లు ఉంటుంది. అంత పెద్ద ఫీట్లతో కట్టిల్లు. ఇక్కడ వచ్చేసి మనము మెయిన్గా ఈ బుర్జి అయితే చూసుకోవచ్చు. చూడండి, ఈ బుర్జి వచ్చేసి దగ్గర దగ్గర చెప్పాను కదా 300 సంవత్సరాలకు సంబంధించిన బుర్జులు ఇవన్నీ. అంటే వాళ్ళు రహస్య మీటింగ్లు కూడా, సభలు కూడా నిర్వహించుకుంటుందంటే ఇంత దట్టమైన అడవి ప్రాంతం. ఇప్పుడే ఇంత భయం ఉంటుండే, ఇంకా అప్పట్లో ఎంత భయం ఉండాలి. ఒకసారి నేను పైకి ఎక్కడానికి ట్రై చేస్తాను. చూడండి గాయస్, మనం ఇక్కడ నుంచి అయితే టోటల్ అడవి ప్రాంతాన్ని అయితే మనము ఆనందించవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. దాదాపు ఇక్కడికి వెళ్ళి కూడా ఇగో కబ్జాదారులు మొత్తం బండలు కూడా కబ్జా చేసి అక్కడ పెట్టేసుకున్నారు తీసుకోవడానికి. కానీ ఇక్కడికి ట్రాక్టర్ అలాంటి వెహికల్స్ ఏమి కూడా పైకి రావు ఆల్మోస్ట్. చూడండి, ఇదంతా ఒకప్పుడు స్లాబ్, బట్ ఇప్పుడు మొత్తం శిథిల వ్యవస్థలో ఉంది. చూడండి, ఇదంతా కూడా జంగల్ ప్రాంతం. అక్కడ వచ్చేసి సాబా టెంపుల్ వెళ్తాం. ఇంకా ఇటు వెళ్తే సొరంగ మార్గం ఉంది. ఇక్కడ సైడ్ వెళ్తే సొరంగ మార్గం ఆ ఏరియాలో.
చూడండి ఒకసారి వాళ్ళు కట్టిన ఒకసారి బేస్మెంట్ని కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే. ఒకదాన్ని చూపిస్తా ఎందుకంటే అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. చూడండి వాళ్ళు కట్టిన, చూడండి వాళ్ళు వాడిన దాంట్లో సిమెంట్ లేదు, ఎందుకంటే అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి వాళ్ళు వాడిన దాంట్లో ఓన్లీ డంగు సున్నం, బంకమట్టు మాత్రమే. చూడండి బంకమన్ను మాత్రమే ఉందంటే. చూడండి ఓన్లీ బంకమన్ను. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా బంకమన్నుతో కట్టలేదా, ఇట్లా అస్సలు రాకినా కానీ అసలు రానే రాదు, అంత దృఢత్వంతో ఉంది. చూడండి వాళ్ళు వాడిన బయట ఇది అక్కడ ఒకటి పోయింది. ఇదొకటి సొరంగ మార్గం చూడండి. ఇక్కడ దీంట్లో కూడా వెళ్తుంటుంది, బట్ ఇది అడవి ప్రాంతం కాబట్టి కొంచెం ధైర్యం చేయలేకనే పోతుంది.